ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచండి. లతక్క తెల్లారింది. అక్క హ్యాపీ న్యూ ఇయర్. అడుగునట్టు మంచిగా హ్యాబిట్ చేసుకున్నా అరకి మరి. సరే ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమగల మా పరమ తండ్రి, దయగల దేవ, జీవంగల మా ప్రభువా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మేము పరిశుద్ధమైన పాదం చెంతకు వస్తున్నాం. మరొక దినాన్ని తండ్రి మా ఆయుష్ పొడిగించినందుకు మీకు ఎంతో వందనాలు. ఎంతోమంది దినం చూడలేక నశించిపోయినారు. నీ అపారమైన ప్రేమ, నీ కృపచేత మమ్మల్ని కనికరించి దేవ మరొక దినాన్ని తండ్రి మా ఆయుష్ పొడిగించి అంత మాత్రం కాకుండా సజీవంగల దేవుడిని మరొకసారి దేవ మరి జ్ఞాపకం చేసుకోవడానికి, దర్శించడానికి, మీ మందిర ఆవరణంలో చేరి రావడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఆధిక్యతను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవుడు తండ్రి, మా విమోచకుడు, మా రక్షకుడు అయిన గొప్ప దేవ, దేవాని సర్వభౌమాధికారంలో మేమందరం రావాలని దేవ మీ అనాధికాల సంకల్పాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ అనాధికాల సంకల్పంలో రక్షించుకున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. అంత మాత్రం కాకుండా మీ స్వరక్తం నుంచి సంపాదించిన సంఘంలో చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవ ఈ సమయంలో ప్రత్యేకంగా దేవ మరి మీ మందిరాలను చేరి రావడానికి తండ్రి మరొకసారి మీ దాసుడిని నతాన్లను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అన్నది మీరు లోకం నుండి ఆ భయంకరమైన దేవ మరి పాపం నుండి విడిపించి రక్షించి నీ యొక్క తండ్రి మరి నీ స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాను బట్టి మీకు ఎంతో వందనాలు. అంత మాత్రం కాకుండా తండ్రి దేవ మీ యొక్క పరిచర్యలో పాల్గొనడానికి దేవ మరి మీ యొక్క తండ్రి మీ ఆత్మీయమైన అభివృద్ధిలో దేవ క్షేమాభివృద్ధిలో దేవ ముందుకెళ్ళడానికి తండ్రి మీరు దినదినం తండ్రి మీరు చూపుతున్న మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు. దేవ మరి సంఘాన్ని ప్రేమించి తన జీవితంలో మీరు చేసిన మేలు బట్టి కలిగిన కూడికను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దీని ద్వారా మైం పొందుతారండి. మా మధ్యలో తండ్రి మీ దాసుడు నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు. మీ దాసుడు శ్యామలను బట్టి కూడా ఎంతో దూరం అయినప్పుడు కూడా తండ్రి మరి క్షేమంగా నడిపిస్తున్నారు. వర్షము అభ్యంతరం వచ్చినప్పుడు కూడా తండ్రి వాటిని తొలగించి క్షేమంగా నడిపి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. ఈ సమయం అంతా కూడా మీ చేతిలో తీసుకోండి, మీ ఆధిపత్యంలో తీసుకోమని మీ తండ్రి మీరే ముందు నడిపించండి. దేవ మీరే తండ్రి ఆది అంతం వహించండి. దేవ సమస్త మీ మహిమేశ్వరంలో తండ్రి దేవ మీరే మహిమ పొందినట్లు ఈ కోడికంతా కూడా తండ్రి దేవ మీ పరిశుద్ధ ఆత్మ సహాయం కొరకే ప్రార్థిస్తున్నాం. మీ దాసుని కూడా మరుగు చేసి నిలబెట్టుకొని దేవ మా క్షేమాభివృద్ధి కొరకై, మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై దేవ మేలుకై దాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ పాటల్లో మీరే చక్కని పాటలు దయచేయండి. దేవ మీరే తండ్రి మరి రావాల్సిన వారిని కూడా మీ చిత్తంలో ఉన్న వారిని దేవ నడిపించండి. దేవ మరి కలవర పెట్టేది దాన్ని మరి వాతావరణం దేవ మీరు అనుకూలపరచమని కోరుకుంటున్నాం. తేటపరచండి దేవ. మారుమోజులు ఉన్న వాళ్ళని దేవ మరి మీరే క్షేమంగా నడిపించమని కోరుకుంటూ ఈ సమయం అంతా కూడా మీ చేతికి అప్పచెప్తుండగా మీరే ముందు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఖ్య 170 పుస్తకాల్లో 700 700 పాత పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 173. పాత వాటిలో పాట సంఖ్య 700. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవే, మా
శ్రమలో మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను. మరణము గెలిచి ఓడించితివి సాతాను. మనము పరమానంది మాకై పరమానంది మాకై మహిమ ఘనతాని ఎంతో పాట పాడుకుందాం. రుచి చూచి ఎరిగిద్దు అని పాట 161. పాత పుస్తకాల్లో కొత్త పుస్తకాల్లో సేమ్ నెంబర్. రుచి చూచి ఎరిగితిని యెహోవావు తమ్ముడని. రుచి చూచి ఎరిగితిని యెహోవావు తమ్ముడని. ఆశాకు నాశ్రయించి నీ నామమునై శ్రేష్ఠుడవు అందరిలో
ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన కూడి కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. దేవుడి వాక్యం ద్వారా ఇప్పుడు కొరకై మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో పాదాలకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతములను ఆశ్చర్య కార్యములను చే దేవుడుగా మీరున్నందుకై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడివై సమీపింపరాని తేజస్సులో అమృతమును కలిగి వసించుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము దేవదూతల చేతను కెరూబుల చేతను గాన ప్రతిగానములు చేయబడుచున్నందుకై మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇటు గొప్ప దేవుణ్ణి మా జీవితాల్లో మేము దేవునిగా కలిగినటకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరుడు నతానియల్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. ఈ లోకములో మీరు జన్మింపజేస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, మీ సొంత సమయంలో మీ దాసుని మీ వాక్యము ద్వారా దర్శించి ఇలాగున్న తండ్రి నూతన జన్మను మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జన్మను బట్టి, ఈ పుట్టినరోజును బట్టి మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని స్తుతించే దాని కొరకై ఏర్పాటు చేసిన ఈ కుడికిని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ కుడికి నిమిత్తమై రాగలిగిన మా ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే రావాల్సిందో మీ ఉద్దేశంలో ఉన్నారో, మార్గ మధ్యంలో ఉన్నారో వారందరూ కూడా సకాలంలో రాగలిగేదానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా కూడా మీరు మహిమను పొందుతూ వచ్చినారు. అందుని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దగ్గర తండ్రి కూడి కొరకై మీ వాక్యమును మేము ధ్యానం చేసుకుని పోతుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రండి. మీ వాక్యం చేత మిమ్మల్ని దర్శించండి. ఇలాగున జన్మించినటువంటి మేము ఈ లోకంలో ఎలాగున జీవించాలో మీ వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బలహీన దాసుని నిజంగా ఈ మంచితనము యోగ్యత లేనటువంటి వాడిను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ బలిపేటకు కారు అగ్ని నా నోటికి తగిలించి మీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచమని, నా నోట మీ మాటలుంచి మీ ప్రజలతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీరే కృప చూపించాలి. మాలో ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహిస్తూ రండి. మా మనోనేతను వెలిగించండి. మా హృదయములను తెరవజేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మనస్సు, మా కనుదృష్టి మీ వాక్యం మీద ఉంచగలుగుతూ సహాయం చేయండి. ఇలా ఉన్న విషయాలు మీరే కృప చూపించమని, కరెంటును, వాతావరణమును, శబ్ద యంత్రమును మీ స్వాధీనంలో ఉంచుకొని సాతాను కనబడకుండా వచ్చే ప్రతి కార్యమును మీరు సంపూర్ణంగా లయపరచమని యేసు ప్రభువు రక్షకు నామములో స్తుతించి ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సాయంకాల సమయంలో ఈ ప్రత్యేకమైన గుడి కొరకై ఈ స్థలానికి చేరవచ్చినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమంటున్నారా, ఇక అందరికీ ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేసినాడో తెలుసు అని నేను అనుకుంటా ఉన్నా. సహోదరుడు నతానీయులు తను ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి దినాన్ని బట్టి దేవుని స్తుతించే దాని కొరకై, దేవుని ప్రజలతో కూడా కలిసి దేవుని మహిమపరిచే దాని కొరకై ఈ కూడికను ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. దాదాపుగా నేను దేవుని సేవకు వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి సందర్భాలు ఎంతో అరుదుగా చూస్తూ వచ్చిన. అర్థమైందా? చాలామంది ఈ లోకములో జన్మించినటువంటి జన్మదిన వేడుకలు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఆత్మీయంగా జన్మించినటువంటి దినాన్ని ఇలాగున
సంతోషంగా జరుపుకోవడం అనేది చాలా అరుదు. కాబట్టి దేవుడు తనకిచ్చినటువంటి తలంపును బట్టి నీవు నేను కూడా ప్రభువును స్తుతించి మయంపరచవలసినటువంటి వారంగా ఉన్నా. ప్రేమంటున్నారా, దేవుని యొక్క వాక్యం యొద్దకు మనం రాగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములో మానవునికి గురించినటువంటి 2 జన్మల గురించి 2 మరణాల గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మొట్టమొదటిది శరీర సంబంధమైనటువంటి జన్మ, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. అలాగనే మరణాలు కూడా 2 మరణాలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిది శరీర సంబంధమైనటువంటి మరణం. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీవు మంటి నుండి తీయబడితే కనుక మరలా అంటికి చేరబడతావు, అంటే శరీర సంబంధమైనటువంటి మరణం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో పిరికివారును, అవిశ్వాసులను, అశ్లీయులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని అంటాడు. అందుకనే క్రైస్తవ పండితులు ఏమని చెప్తారు అంటే 2 జన్మలు ఎత్తితే 1 మరణం అంట. ఎన్ని జన్మలు ఎత్తాలా? 2 జన్మలు ఎత్తితే 1 మరణము, 1 జన్మ ఎత్తితే 2 మరణాలు. అంటే నీవు శారీరకంగా జన్మించి ఆత్మీయంగా జన్మించకపోతే నీ కొరకు 2 మరణాలు కాచుకొని ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణం. నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత గొప్పవాడవైనా, నీవు ఎంత పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వాడవైనా, నీవు నేల నుండి తీయబడితే కనుక ఖచ్చితంగా లోకంలో అంటారు కదా ఒక మాట, పుట్టుట దేని కొరకంట అంటే ఈ లోకంలో జన్మించే దేని కొరకంట, చచ్చిపోయేదానికే నన్ను అంటాడు. కాబట్టి నువ్వు ఎవరివైనా ఖచ్చితంగా మరణం పొందాల్సిందే. అది మాత్రమే కాదు, కానీ నువ్వు 1 జన్మే ఎత్తున్నావు కాబట్టి నీ కొరకు ఇంకొక మరణం ఉంది. అది పాతాళము, నిత్య నరకము. ఎందుకనంటే నీవు నేను ఈ లోకంలో జన్మించినటువంటి మనం అందరం కూడా పాపులమే. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించుకో మహిమను పొందలేకపోతున్నారు. అదే దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా రాయబడింది, ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణమే అగ్నిగంధకములతో మండు. నువ్వు ఒక్కసారి లోకంలో జన్మిస్తే నువ్వు పాపివు కాబట్టి నీకు ఇంకొక జన్మ, ఆత్మ సంబంధమైనటువంటి జన్మ లేదు కాబట్టి, నీవు పాపములకు ప్రాయశ్చిత్తము కలగలేదు కాబట్టి నువ్వు నీ కొరకు ఇంకొక మరణము అగ్నిగంధకములతో మండు ఉంది. అయితే ప్రేమైన చూడాలి, నీవు 2 జన్మలు జన్మించినట్లయితే అంటే మొట్టమొదటి శరీర సంబంధమైనటువంటి జన్మ, ఇంకో జన్మ ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. సహోదరుడు నతానియేలు కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగున ఆత్మ సంబంధమైనటువంటి జన్మను జన్మించి ఆ యొక్క 2వ మరణాన్ని నరకము నుండి తప్పించుకుంటూ వచ్చినాడు. అందుకని యేసు ప్రభువారు కూడా ఆ యోహాను సువార్త మనం చదువుకున్నట్టు 3వ అధ్యాయం అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అని అంటాడు. క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉండాలి. అందుకని నతానియేలు అని అంటాడు. ఏమనుకుంటా ఉన్నాడు ఆయన? చూడండి, అక్కడ మనం గమనిస్తూ వస్తే మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో 4వ వచనం, 3వ అధ్యాయము 4వ వచనం, అందుకు నికోదేము ముసలివాడునే 2వ మారు తల్లి గర్భములో ఈ యొక్క బైబిల్ పండితుడు, ఇతను ఎంతో పండితుడే. అయితే ఈయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమని వచ్చిందని అంటే మనం జ్ఞాపకం చేసుకుని వచ్చినట్టయితే నికోదేముకి, అయ్యా నువ్వు మరలా జన్మిస్తేనే పరలోక రాజ్యానికి అంటున్నావు, నేను ముసలివాడిని అయిపోయినాను, నేను మరలా ఎట్లా నా తల్లి గర్భంలోకి పోతాను, నేను మరలా ఎట్లా జన్మించగలనని యేసు ప్రభువుని అడుగుతా ఉంటే అక్కడ అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించడం మీతో నిశ్చయముగా. అంటే ప్రేమంటులారా, క్రొత్త జన్మ అనుభవం లేదా మరలా జన్మించడం అంటే అర్థం ఏంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేటువంటి వారంగా ఉండాలి. నీటి మూలముగా జన్మించడం అనేది దేనికి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, దేని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే బాప్తిసమును జ్ఞాపకం చేస్తూ ఉంది. బాప్తిసము అంటే అర్థం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడతా ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. సహోదరు నతానియేలు ఇటు అనుభవంలోనికి రాగలిగేదానికి ప్రభు సహాయపడతా వచ్చినాడు. ఆత్మ మూలముగా జన్మించేదానికి ప్రభు సహాయపడతా వచ్చినాడు. దాన్ని బట్టి నీవు నేను ఈ స్థలానికి చేరవచ్చిన మనం అందరం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు సహోదరు నతానియేలును ఈ లోకంలో నుండి నువ్వు వెతికి రక్షించినావు. నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేదానికి, నోటి మూలముగా ఆత్మ మూలముగా మరలా తాను జన్మించేదానికి, ఈ దేవుని సంబంధమైనటువంటి జన్మ జన్మించేదాన్ని నువ్వు సహాయపడినావు.
అందుని బట్టి నీకు ఎంతో వందనాలు అని చెప్పి సహోదరుడు నతానీయులను బట్టి స్థలానికి చేరవచ్చిన మనం అందరం కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఈ స్థలంలో ఇంకా ఈ అనుభవంలోనికి ఎవరైతే రాలేదో, నీటి మూలముగా జన్మించినటువంటి అనుభవంలోనికి ఇంకా ఎవరైతే రాలేదో, వారి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉందంటే, నీ కొరకు 2 మరణాలు కాసుకొని ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణము, ఇంకోటి ఆత్మ సంబంధమైనటువంటి మరణము. నువ్వు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించినటువంటి అనుభవంలోనికి, బాప్తిసంలోనికి సాక్ష్యం ఇచ్చినటువంటి, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ అనుభవంలోనికి నువ్వు రాకపోతే, నీ కొరకు ప్రియమంతులరా అగ్నిగంధకములతో మండు గుండం నీ కొరకు కాచుకొని ఉన్నది. వాస్తవానికి అది నీ కొరకు ఏర్పాటు చేయబడింది కాదు, దేవునికి విరోధముగా చేయబడినటువంటి దూతల కొరకు సిద్ధపరచబడింది. అయితే నీవు ఆ క్రొత్త జన్మ అనుభవంలోనికి రాకుండా నీ పాపములోనే నువ్వు జీవిస్తూ వచ్చినట్లయితే ఆ నిత్య నరకానికి అగ్నిగంధకములతో మన గుణానికి వెళ్ళవలసినటువంటి వాడుగా ఉన్నావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాదు, యుగ యుగాలు. అదెంతో వేదనకరమైనటువంటి స్థలం. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఆ యొక్క స్థలానికి నీవు వెళ్ళడము దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని ఈ సందర్భముగానైనా సహోదరుడు నతానీయులు ఆత్మీయంగా జన్మించినటువంటి దినాన ఏర్పాటు చేయబడినటువంటి కుడికలోనైనా నువ్వు యేసు ప్రభువాని రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభువారి ఎదుట నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్తము చేత కడగబడి ఈ నూతన జన్మ అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకని యోహాను సువార్తలో మాట రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. యేసు ప్రభువారి మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ 2వ మరణం నుండి తప్పించుకొని దేవుని రాజ్యానికి నీవు వారసుడుగా చేయబడతావని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడతావు. కాబట్టి ప్రియమైన తలంపు నేను దాటిపోతా ఉన్నాను. ఇంకా ఎవరైనా సరే ఈ క్రొత్త జన్మ అనుభవం లేదా దేవుని మూలముగా పుట్టినటువంటి అనుభవంలోనికి ఇంకా ఎవరైనా రాకపోయినట్లయితే ఇదే మంచి అవకాశం. మరణం ఎప్పుడు వచ్చిందో నీకు తెలియదు. లోకంలో అంటారు మరణానికి మర్యాద లేదు. మరణం ఎప్పుడైనా ఎవరికైనా ఏ స్థలంలోనైనా ఎవరినైనా ఆవరించవచ్చు. చెప్పగలమా? ఈ వయసు వాళ్ళకి వస్తుంది, ఆ వయసు వాళ్ళకి రాదని చెప్పగలమా? వీళ్ళకే వస్తుంది, వాళ్ళకి రాదని చెప్పగలమా? ఈ స్థలంలో ఉన్న వారికి వచ్చింది, ఆ స్థలంలో ఉన్న వారికి రాదని చెప్పగలమా? ఎవరు చెప్పలేం. ఎవరు ఎప్పుడైనా సరే మరణించవలసినటువంటి వారంగా ఉన్నా ఆ మరణాన్ని నువ్వు పొందకముందే, దీపం ఉండగానే, నీ ఆత్మ నేను విడిచి వెళ్ళకముందే, నీవు ఇంకా సజీవుడు ఉండగానే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఎదుట నీ పాపములు ఒప్పుకొని బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఈ క్రొత్త జన్మ అనుభవం దేవుని మూలముగా పుట్టినటువంటి అనుభవంలోనికి రావాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తా ఉన్నాం. కీబోర్డ్ తీసేసేయండి. ఇది మన జీవితాల్లో మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. కానీ మనం గమనిస్తూ వచ్చినట్లయితే నేను త్వరగా ముగించేస్తాను. ఒక 4-5 మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. కాబట్టి నేను దేవుని మూలముగా జన్మించాలి. సహోదరు నతానీయులు దేవుని మూలముగా జన్మించినటువంటి అనుభవంలోనికి వచ్చినాడు. కాబట్టి నేను ఇక్కడ అనేకులు చేరవచ్చినటువంటి మానవం దేవుని మూలముగా జన్మించినటువంటి అనుభవంలోనికి వచ్చినాము. అయితే దేవుని మూలముగా ఈ లోకములో జన్మించినటువంటి మనము ఈ లోకములో ఎలా జీవించాలి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. చాలా మంది రక్షించబడి కూడా ఈ లోకంలో ఎలాగో జీవించాలో ఎరగక ఆత్మీయంగా ఎంతో నష్టపోయి వెనుదిరిగి ప్రియమైన మరణమునకు పరిగెత్తేటువంటి వారుగా ఉన్నారు. అందుకని రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న తలంపు ఏంటంటే, దేవుని మూలముగా జన్మించినటువంటి మనము ఈ లోకంలో ఎలా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అని దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం గమనిస్తూ వస్తే, దయచేసి రండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడును పాపము చేయుడు అని ఎరుగుదము. చాలండి ఇది మొట్టమొదటి తలంపు. ఈ క్రొత్త జన్మ అనుభవంలోనికి ఎవరైతే వచ్చినారో, ఎవరైతే ఈ ఆత్మ సంబంధమైనటువంటి జన్మను జన్మించినారో, వారు చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయుడు అని ఎరుగుదము. కాబట్టి నేను
ఈ క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉన్నట్లయితే ఈ రాగున దేవుని మూలముగా పుట్టినటువంటి వారం అయితే మన జీవితాల్లో మనం ఏం చేయకూడదు పాపమును చేయకూడదు. క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి మనకు కూడా అనేక సార్లు ప్రియమంటున్నారా పాపము చేసేదాని కొరకైనటువంటి ప్రేరేపణ కలుగుతుంది. అందుకని సామెత గ్రంథం అంటాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు దానికి ఒప్పకము అని అంటాడు. చాలాసార్లు ఈ లోకంలో పాపము చేసేదానికి మనకు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. పాపం చేయవలసినటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. అయితే క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి నీవు నేను, పాపము నుంచి విడిపించబడినటువంటి నీవు నేను ఇంకెన్నడూ కూడా పాపమును చేయకూడదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం కూడా మాట ఉంది చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక నీవు నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినావు అని అంటే, దేవుని మూలముగా పుట్టినటువంటి ఆ అనుభవంలోనికి వచ్చినావు అని అంటే నీవు నేను ఏం చేయకూడదంటే ఇంకా పాపము చేయకూడదు. దేవుడు నీలో నిలిచి ఉంటే నువ్వేం చేయకూడదు, పాపము చేయకూడదు. దేవుని ప్రజలంగా నీవు నేను పాపానికి చోటియకూడదు. అందుకనే యేసేపుని గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయం చదువు మాట 9వ వచనం చదవండి. చదవండి. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా యేసేపుకు భయం ఉంది. ఏంటంటే దేవునికి విరోధముగా ఈ దుష్కార్యాన్ని చేసి నేను పాపమును, లేదా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే యేసేపులో అనుభవం ఉంది. నేను దేవుని అంగీకరించినాను, క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చినాను కాబట్టి నేను ఇంక మళ్ళీ ఏం చేయను, పాపము చేయను. నేను ఆ జీవితాల్లో నీవు నేను కూడా క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినట్లయితే నీవు నేను దేవుని మూలముగా పుట్టినటువంటి వారం అయితే ఇంకేం చేయకూడదు, మన జీవితంలో పాపం చేయకూడదు, మన జీవితంలో పాపానికి చేయకూడదు. అందుకని యేసు ప్రభు వారి దగ్గరికి వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, అమ్మ నేను నీకు శిక్ష విధించనని చెప్పి ఏమంటాడు తెలుసా, ఏమంటాడు, ఇక నువ్వు వెళ్ళి పాపము నీవు నేను శిక్షా విధిలో తప్పించబడతా వచ్చినావు. అందుకనే నేను యొక్క వాక్యంలో రాయబడింది, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నట్లా వాడు నూతన సృష్టి, పాతవి నీవు నేను నూతన సృష్టిగా చేయబడతా వచ్చినా. పాపం అనేది గతించింది, మరలా మన జీవితంలో మనం ఏం చేయకూడదు, పాపాన్ని చేయకూడదు. దేవుని మూలముగా జన్మించినటువంటి నీవు పాపానికి చోటు లేకుండా నీ జీవితంలో జీవించగలుగుతున్నావా? సరే జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి క్రొత్త జన్మ అనుభవంలో ఉండి కూడా పాపానికి ఇంకా నీ జీవితంలో చోటిస్తా ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో సరి చేసుకో. ప్రభువా, క్రొత్తగా జన్మించినట్టు అనుభవంలో ఉన్నాను కానీ నా జీవితంలో ఇంకా నేను పాపాన్ని చేయకుండా నన్ను క్షమించు, పాపం మీద విజయాన్ని నాకు అనుగ్రహించు, పాపము చేయకుండా ఉండేదానికి నాకు సహాయం చేయని నేను ఆ జీవితాన్ని నేను సరి చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నా. ఇది మొట్టమొదటి తలంపు. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు, క్రొత్త జన్మ అనుభవం కలిగినటువంటి వాడు ఏం చేయకూడదు, పాపమును చేయకూడదు. రెండోదిగా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునో పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు తనను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని. రెండవ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఈ క్రొత్త జన్మ అనుభవంలో వచ్చినటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి రెండవ లక్షణం. మొట్టమొదటిదేమో క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఎన్నడూ కూడా పాపమును చేయకూడదు. అందుకని యేసు ప్రభువు ఇంకో సందర్భంలో అంటాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము, ఒకవేళ నువ్వు రక్షించబడి మరలా పాపానికి నీకు జీవితంలో చోటిచ్చినట్లయితే ఎక్కువ కీడు అనేది నీకు. కాబట్టి నువ్వు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి నీవు, దేవుని మూలముగా పుట్టినటువంటి నీవు పాపాన్ని చేయకూడదు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే
దేవుని మూలముగా పుట్టినటువంటి వాడంట తనను తాను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టుడు అని అంటాడు. కాబట్టి రెండో అనుభవం ఏంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, మొట్టమొదటిగా మనం పాపం చేయకూడదు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మనల్ని మనము భద్రం చేసుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ మాట కూడా నేను యేసేపు దగ్గరికి వెళ్తా వస్తే, యేసేపు ప్రియమంటున్నారా పాపము చేయకున్నట్లుగా తనను తాను ఏం చేసినాడు? భద్రపరచుకున్నాడు. అవసరమైతే తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి ఆ స్థలంలో నుండి ఏమైపోయినాడు? పారిపోయినాడు. అదే మాట సంసోను గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, సంసోను తనను తాను భద్రము చేసుకోలేకపోతా వచ్చినాడు. పాపము నుండి తన జీవితంలో పారిపోలేకపోతా వచ్చినాడు. కారణంగా ప్రియమంటున్నారా గర్భములో ఉండగానే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎంతో దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి మరణాన్ని పొందేదానికి కారణమైంది. ఒక తిరగల విసురువాడుగా దాసుడుగా చేయబడతా వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమంటున్నారా సంసోను యొక్క కన్నులు ఏం చేసినారు? వాళ్ళు పీకి వేసినారు. గుడ్డివాడుగా చేయబడతా వచ్చినాడు. కారణం ఏంటంటే సంసోను తన జీవితంలో తనను తాను భద్రపరచుకోలేకపోతా వచ్చినాడు. అందుకని దేవుని ప్రజలముగా నేను జీవితంలో రక్షించబడినటువంటి వారముగా, ఈ క్రొత్త జన్మ అనుభవం కలిగినటువంటి వారముగా, ఈ లోక మాలిన్యం మనకు అడ్డకుండా మనం ఏం చేసుకోవాలా? భద్రపరచుకోవాలి. అందుకనే నిజమైనటువంటి భక్తి ఏంటిదని మాట్లాడుతూ యాకోబు ఆ మాట చదవండి. ఈ లోకములో తండ్రి ఎదుట నిజమైన భక్తి ఏదనగా అంట అక్కడ మాట అంటాడు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక, ఆలకించుడి ఈ లోక విషయంలో వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తండ్రి దేవుని ఎదుట భక్తి ఏదనగా మాట అంటాడు చూడు. యాకోబు ఎక్కడ మాట చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. ఏంటిదంట భక్తి అంటే? ఏంటిది భక్తి? ఈ లోకమంతా కూడా మాలిన్యముతో నిండి ఉన్నది. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనలో మనం ఏం చేయాలంట? అందుకని అక్కడ అంటాడు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు తనను తాను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వానిని, సాతాను మన జోలికి రాకుండా ఉండాలంటే, మనల్ని ముట్టుకోకుండా ఉండాలి అంటే నీవు నేను మనల్ని మనం భద్రం చేసుకోవాలా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ లోకంలోనికి పాపము ప్రవేశించేదానికి అదే కారణం. ఆదాము అవ్వల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేదానికి, పాపం చేసేదానికి కారణం ఏంటంటే తమను తాము భద్రపరచుకోలేకపోతా వచ్చినారు. కాబట్టి దేవుని ప్రజలముగా, రెండవదిగా రక్షించబడినటువంటి నీవు నేను దేవుని మూలముగా లేదా క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, మొట్టమొదటిగా పాపం చేయకూడదు. రెండవదిగా ప్రియమంటున్నారు ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి యేసేపు అలాగున తనను తాను భద్రం చేసుకుంటూ వచ్చినాడు. ఈ లోక మాలిన్యం పాపము తన శరీరంలో తనకు అంటకుండా భద్రం చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు తను ఎంతగానో హెచ్చిస్తూ వచ్చినాడు, ఉన్నతమైన స్థానంలోనికి తీసుకున్నాడు. అయితే సంసోను దేవుని ప్రజల యొక్క విమోచన కొరకై జన్మించబడినటువంటి వాడు, గర్భములోనే నాజూరు చేయబడినటువంటి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి ఎంతో ఘోరమైన మరణాన్ని పొందేదానికి కారణం ఏంటంటే తనను తాను ఏం చేసుకోలేదు. అందుకని దేవుని ప్రజలముగా క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనం అందరం కూడా ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం ఏం చేయాలంట? భద్రపరచుకోలేదు. రెండోది. మూడోదిగా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దయచేసి చూడండి. ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఇది నీవు నేను ఎక్కడున్నావంట? లోకములో ఉన్నా. ఈ లోకములో ఏముందని అంటాడు? పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే దయచేసి చూడండి ఆ మాట. ఈ లోకములో ఉన్నదంతయు అని అంటాడు. చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఆ మాట. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవగుడమము ఇవి దేవుని వలన కలిగినవి కాదు అని అంటాడు అన్నమాట. కాబట్టి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ లోకమును దాని ఆశలు ఏమైపోతాయట?
గతించిపోవును అని అంటాడు. అంటే నీవు నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టయితే లోకమును జయించాలి. దేవుని మూలముగా పుట్టినవాడు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు అందరూ కూడా లోకాన్ని జయించాలా. లోకాన్ని జయించడం అంటే ఏంటిది? ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమాన్ని జయించేటువంటి వారంగా ఉండాలా. జయించగలుగుతున్నామా? దినాలు ఎంతో మంది ఈ లోకాన్ని జయించలేక ప్రియమైనవారా దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు? వెనకకు తిరిగేటువంటి వారుగా ఉన్నారు అన్నమాట. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, నాగడి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అంటాడు. కాబట్టి నీ నా జీవితంలో నీవు నేను కూడా ఈ విడిచిపెట్టిన దాని కొరకై మనము వెనకకు, అందుకని అంటాడు కుక్క తన వాంతికి తిరిగినట్లు అని అంటాడు. చాలా మంది దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టయితే రక్షించబడిన తర్వాత ఈ క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత మరలా ఎక్కడికి పోతా ఉన్నారు? ఏం చూస్తూ ఉన్నారు? లోకాన్ని చూస్తూ ఉన్నారు, లోకం వైపు చూస్తూ ఉన్నారు, ఈ లోకాశలను నెరవేర్చుకుంటా ఉన్నారు అన్న. ఈ మధ్య ఒక పాప, ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చి, నా కొరకు ప్రార్థన చేయండి, నా పెళ్లి కుదిరినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు మా ఇంట్లో చేయకుండా దాని కొరకు ప్రార్థన చేయండి, ఒకవేళ ఆ సందర్భం వస్తే నువ్వు మా ఇంటికి వచ్చి మా తల్లిదండ్రులకు చెప్పని చెప్తా వచ్చింది. ఇదినాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మనం ప్రియమంటోళ్ళరా క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నాం, బైబిల్ చదువుతా ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. కానీ ఒక సందర్భం వచ్చేటప్పటికి దేన్ని ఆచరిస్తూ ఉన్నాం? మనం దేన్ని ఆచరిస్తూ ఉన్నాం? లోకాన్ని ఆచరిస్తూ ఉన్నాం. కారణం ఏంది? ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? మనం లోకాన్ని అనుసరిస్తూ ఉన్నాం. అంటే ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? లోకం వైపు. ఒకసారి నేను ఒక రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాల్సి వస్తే ఆయన నాకు తాళి పట్టించి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేయని ఇలాంటి వాటి కొరకని అన్నా. అదేంటండి అని అన్నాడు. అదేంది? ఇవి తాళి బొట్టు కట్టాలని, దీని కొరకు ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ లేవు, కాబట్టి నేను ప్రార్థన చేయను అంటే ఇది మన భారతదేశ సాంప్రదాయం అండి, దీన్ని మనం పాటించాలని అని అన్నాడు. నేనేమన్నానంటే దీని నుండి నేను వేరు చేయమన్నాను అని చెప్పినాను. ఏమో నేను అనుభవంలో ఉండగలుగుతున్నామా? చాలాసార్లు ప్రియమంటారా భక్తే వేషము మళ్ళీ అన్నీ చేస్తాం. ఇంక నేను ఎక్కడ లోకాన్ని జయించినాం, లోకానికి వేరైనా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆదామవ్వలు పాపం చేసేదానికి అదే కారణం. ఆ పన్నును వారు చూసినప్పుడు అది ఎలా కనబడిందంట? చూడండి, ఆ 3 మాటలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడమం, ఆ 3 మాటలు అక్కడ కనపడతాయి. చూడండి, ఆ పన్నును చూసినప్పుడు అది కన్నులకు చదువున్న మాట, ఆరో వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షమును చూసినప్పుడు ఆహారమునకు మంచిదియు, శరీరాశ కన్నులకు అందమైనదియు, నేత్రాశ వివేకమునిచ్చు రమ్యమైనది చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు. ఎవరు ఎక్కడ? శరీరాశ ఆహారం సంబంధించింది. నేత్రాశ కన్నులకు ఎలా ఉందంట? ఆనందంగా ఉంది. 3వది జీవపుడమం అన్నమాట. అవి ఈ లోకములో తనను ఆకర్షిస్తూ వచ్చినాయి. ప్రియమంటోళ్ళరా ఆకర్షించబడి పాపం చేసేదానికి. అందుకని నేను కూడా ఈ లోకాన్ని, అందుకని అక్కడ దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు లోకమును జయిస్తాడు అని అంటాడు. అంటే నేను క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన వారమైతే మొట్టమొదటిగా పాపం చేయకూడదు, రెండోదిగా ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము భద్రం చేసుకోవాలి, మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టయితే ఈ లోకాన్ని జయించాలా. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు లోకమును జయించును అని అంటాడు. అంటే నేను లోకాన్ని జయించగలుగుతున్నామా? లోకం అంటే ఏదో కాదు, శరీరాశ, నేత్రాశ, ఈ 3టిని మనం జయించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అందుకని యేసేపు వంటి భ్రష్టుడు అని అంటాడు. కారణం ఏంది కారణం? శరీరాశను జయించలేకపోతా వచ్చినాడు. అర్థమైందా? కాబట్టి నేను అటు భ్రష్టులము కాకుండానట్లుగా శరీరాశను జయించాలా. నేత్రాశ, సంసోను ఆ కళేబరంలో ఏం కనిపించింది? అతనికి తేనె కనబడింది, దాన్ని తీసుకొని వెళ్ళి తిన్నాడు. అలాగున మాలిన్యాన్ని అంటించుకున్నాడు అన్నమాట. నేత్రాశ. అర్థమైందా? కానీ నా జీవితంలో వీటిని నేను జయించేటువంటి వారంగా ఉండాలా. జయించగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితంలో ఒకసారి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత 4వదిగా ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు
ఈ లోకములో ఎలా ఉండాలి అనేది మనం గమనిస్తూ వస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనము ఒకరినొకరము ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును చాలండి. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడని ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వస్తే మాట, దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రతి వాడు ఏం చేయాలంట? ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉండాలా. ప్రేమంటారా? ప్రేమ చూపించేటువంటి వారంగా ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రేమంటారా, దేవుని ప్రజల మధ్యలో ఏం చల్లారిపోతా ఉందంట? అనేకుల ప్రేమ చల్లారిపోదు. ఒకరు ప్రేమ కలిగి ఉంటా ఉన్నామా? దేవుని వాక్యంలో ప్రేమను గురించి అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అనేక సంగతులు, ప్రేమకు ఉన్నటువంటి అనేక గుణాలు రాయబడుతూ వచ్చినాయి. మా మందిరంలో అంతా అవే రాపిస్తూ వచ్చినాం. అయితే అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని వచ్చినట్లయితే, ప్రేమను గురించి ఒక మాట మనం చెప్పుకోవాల్సి వస్తే, ప్రేమ సమస్త దోషములను, ప్రేమ పాపములను. నీవు నేను ఒకరేళ్ళలో ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నామా? ఒకసారి మన జీవితాల్లో జ్ఞాపకం తెచ్చుకున్నా. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే, క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా. మనం ఇంకనూ పాపులమైంది కానీ క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? ప్రేమించినాడు అన్నమాట. అక్కడ రాబడింది అనమాట, మనలను ప్రేమించి తన రక్తం ద్వారా మన పాపముల నుండి మనల్ని. నీవు నేను ఇట్టి ప్రేమను ఈ లోకంలో కనపరచగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నీవు నా జీవితంలో ప్రేమ అనేది లేకపోతే, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మనం వ్యర్థులము అని ఉందన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటా వస్తే దయచేసి చూడండి. మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వారమైన ప్రేమ లేని నెడలా. ప్రేమ అనేది మన జీవితంలో లేకపోతే వ్యర్థులము మనము. అంటే వ్యర్థం అంటే వేస్టేజ్ అంతా మనం ఏం చేస్తాం చెప్పండి? పడేస్తూ ఉంటాం కూడా. మనం కూడా అలాంటి వ్యర్థంతో సమానమైనట్టు. ఆ కింద అంటాడు, నీ ఆస్తిని అంతా పేదలకు ఇచ్చిన, పేదల యొక్క పోషణకి ఇచ్చిన, కాల్చబట్టుకు నీ శరీరాన్ని అప్పగించిన. ప్రేమ అనేది లేకపోతే అడేమంటాడు ఒక మాట, ప్రేమ లేకపోతే నేను ఎడలా నాకు ప్రయోజనం ఏమీ లేదంట. నీకేం లాభం ఉండదు. అందుకనే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టయితే 3 శ్రేష్టమైన వాటిని జ్ఞాపకం చేస్తారు. ఆఖరి వచ్చినాం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది క్రైస్తవుడు అయిన ఎడలా నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడవైతే ఇతరులను ప్రేమించేటువంటి వాడవుగా, ప్రేమ చూపించేటువంటి వాడవుగా ఉండాలా. దేవుని మూలముగా కొత్త జన్మ అంటే దేవుని మూలముగా జన్మించడం. నీవు నేను దేవుని మూలముగా జన్మించినటువంటి వారం అయితే మొట్టమొదటిగా పాపాన్ని చేయకూడదు. రెండవదిగా నీవు నేను దేవుని మూలముగా జన్మించినటువంటి వారము అయితే మన జీవితంలో కలిగి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము భద్రం చేసుకోవాలా. మూడవదిగా నీవు నేను దేవుని మూలముగా జన్మించినటువంటి వారం అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లుగా లోకాన్ని జయించాలి. శరీరాశ, నేత్రాశ, ఈ జీవబడంబాన్ని జయించేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా నీవు నేను దేవుని మూలముగా పుట్టినటువంటి వారం అయితే, ఈ కొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వారం అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా ప్రియమైనట్టులారా ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలా. ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమను కనపరిచేటువంటి వారంగా ఉండాలా. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఐదవదిగా ఆఖరిగా ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసి ముగిచేస్తాను. దయచేసి రండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా లేదా దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడని ఎరుగుదుము. ఆయన మూలంగా పుట్టినటువంటి వాడు ఏం చేస్తాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే నీతిని
జరిగించేటువంటి వారముగా ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నీతి అంటే అర్థమైంది తెలుసా? ఏంది నీతి అంటే? అబ్రహాం గురించి రాయబడిన సులభమైనటువంటి మాట అర్థమైందంటే, అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతి. అంటే నీవు నేను నీతిని జరిగించేటువంటి వారంగా, అంటే ప్రియమంటారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారముగా దేవుని యందు నమ్మికమును కలిగి జీవించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే తోమ అంటాడు అన్నమాట, ఆయన చేతిలో నేను వేలు పెట్టిందే నేను ఆయన్ను నమ్మును అని అంటే, యేసుప్రభు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి, నీవెందుకు అల్ప విశ్వాసమైతివి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యుడు అంటాడు. నీవు నేను ప్రభువునందు ఎల్లప్పుడూ నమ్మిక కలిగి ఉండాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎప్పుడైతే నీవు నేను ప్రభువును నమ్మమో అప్పుడు మనం ఏమవుతామంటే, దేవునికి వాక్యంలో రాయబడినట్లుగా అల్ప విశ్వాసులముగా అవిశ్వాసులముగా చేయబడతాం. కాబట్టి నీవు నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనము మరలా అవిశ్వాసులు కాకుండా ఉండాలి అని అంటే, దేవుని మీద నుండి మన నమ్మిక తొలగిపోకుండా ఉండాలా, లేదా నీతిని జరిగించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలంగా ఇటు లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండేదానికి, ప్రాముఖ్యంగా ఈ క్రొత్త జన్మించినటువంటి దినాన్ని జరుపుకున్నటువంటి సహోదరుడు నతానియేల్ ఈ అనుభవంలోనికి ఉండగలిగేదానికి, పాపము చేయకుండా ఉండేదానికి, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను భద్రం చేసుకునేదానికి, ఈ లోకాన్ని జయించేటువంటి వాడుగా, శరీరాశ నేత్రాశ జీవుడమాన్ని జయించేటువంటి వాడుగా ఉండగలిగేదానికి, అనేకులకు ప్రభు యొక్క ప్రేమను చూపించేటువంటి వాడుగా ఉండగలిగేదానికి, ఈ లోకములో నీతిని జరిగించేటువంటి వాడుగా ఉండగలిగేదానికి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇటు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనమందరం కూడా ఇటు లక్షణాలు కలిగి ప్రభు రాకడ కొరకై సిద్ధపడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి నేను ముగిచ్చేస్తా ఉన్నా. కాబట్టి మొట్టమొదటిగా సహోదరుడు నతానియేల్ ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని పొంది ఆ రెండవ మరణాన్ని నుంచి తప్పించబడినాడు. దాన్ని బట్టి నీవు నేను మనం అందరం కూడా ప్రభును స్తుతించి ఆరాధించాలి. ఇంకా ఎవరైనా సరే ఈ క్రొత్త జన్మ అనుభవంలోనికి రాకుండా పాపములోనే ఉన్నట్లయితే ఆ నిత్య నరకాల నుండి తప్పించుకున్నట్లుగా ఈ దినానైనా సరే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని రక్షణలోనికి రావడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి రక్షించబడినటువంటి మనం సోదరుడు నతానియేలు వలె మన జీవితాలు కూడా క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి వారం అయితే ఈ 5 లక్షణాలు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి మనం పాపం చేయకుండా ఉండాలి, ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలి. ఆ తర్వాత లోకాన్ని శరీరాశను నేత్రాశను జీవడమాన్ని జయించేటువంటి వారంగా ఉండాలి, అనేకులకు ప్రేమ చూపించేటువంటి వారముగా మనం ఉండాలి. 5వదిగా ఈ లోకములో నీతిని జరిగించేటువంటి వారంగా ఉండాలి. అలాగున మనం ఉండగలిగేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించి మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో సహోదరుడు నతానియేల్ ఆత్మ సంబంధమైనటువంటి జన్మదినాన్ని జరుపుకునేదానికి ఇలాగున మీ ప్రజలతో కలిసి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా నా తండ్రి, మరణములో నుండి జీవములోని తనను దాటించినారు, నిత్య జీవాన్ని మీరు అనుగ్రహించినారు, తీర్పులో నుండి తప్పించినారు. అందుని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు తండ్రి, ఈ స్థలానికి చేరవచ్చినటువంటి వారు ఎవరైతే ఇంకా సోదరు నతానియేలు వచ్చినటువంటి అనుభవంలోనికి, క్రొత్త జన్మ అనుభవంలోనికి ఇంకా రాలేదో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలోనైనా వారిని మీరు దర్శించండి. ఆ రెండవ మరణం నుండి అగ్నిగంధకంతో మన గుండం నుండి వారు తప్పించుకున్నట్లుగా మీ మాటలకు విధేయుడై మీ ఎదుట తమ పాపములను ఒప్పుకొని రక్షణ పొందగలిగేదానికి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి స్థితిలోనికి రాగలుగుతూ మీరే సహాయం చేయండి. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి మేము, దేవుని మూలముగా పుట్టినటువంటి మేము ఈ లోకములో పాపం చేయకుండా ఉండేదానికి సహాయం చేయండి. పాపులు మమ్మల్ని ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకోకుండా ఉండేదానికి యేసేపు వలె ఉండగలిగేదానికి సహాయం చేయండి.
అది మాత్రమే కాదు కానీ తండ్రి, ఈ లోక మాలిన్యం మాకు అంటకుండా మమ్మల్ని మేము భద్రం చేసుకునేదానికి మీరు మాకు సహాయం చేయండి. యేసేపు ఆ మాలిన్యం తనకు అంటకుండా ఉన్నట్లుగా పారిపోతా వచ్చినాడు. సంసోను అలాగును పారిపోని కారణముగా ఇహలోక మాలిన్యం అంటుకొని ఎంతో ఘోరమైనటువంటి మరణాన్ని పొందినాడు. బట్ నా తండ్రి, మా జీవితాల్లో మమ్మల్ని మనం భద్రం చేసుకునేదానికి మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ దగ్గర తండ్రి. అంత మాత్రమే కాదు కానీ లోకంలో మేము ఉన్నాం. శరీరాశ, నేత్రాశ, జీవడము మధ్యలో మేము ఉన్నాం. ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు అని మీ వాక్యంలో జ్ఞాపకం చేసినారు. కాబట్టి ఈ లోకాన్ని, ఈ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని మేము జయించేటువంటి వారంగా ఉండగలుగుటకు మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ మీరే కృప చూపించారు. యవనులారా, మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచినది కనుక మీరు దుష్టుని జయించున్నారన్నారు. మీ యొక్క వాక్యాన్ని మాలో నింపుకుంటూ ఈ లోకాన్ని జయించగలిగేదానికి మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థించారు. అంత మాత్రమే కాదు కదా తండ్రి, దేవుని మూలముగా పుట్టినటువంటి మేము ప్రేమ కలిగి ఉండాలని, ఒకరు ప్రేమించేటువంటి వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. అలా ఉండగలిగేదాన్ని సహాయం చేయండి. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు నీతిని జరిగించాలి అని అన్నాడు. నీతి అంటే మిమ్మల్ని నమ్మడమే నీతి అని అన్నాడు. కాబట్టి మేము ఆ నీతిని కొనసాగించేటువంటి వారముగా, మా నమ్మిక మీ యందు తప్పిపోకున్నట్లుగా మీరే మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మానవ అందుబాటులో బలహీనతలు యుతమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపులను తీసుకురండి. సోదరుడు నాతానియేలు కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. తన ఆత్మీయ జీవితంలో ఇటు అనుభవాలు కలిగి మీరు అక్కడ కొరకై సిద్ధపడేటటువంటి వాడుగా ఈ లోకములో మీకు సాక్షిగా ఉండగలిగేదానికి మీరే సహాయం చేయండి. ఈ సందర్భం కొరకై ఆయా అనుకూలతలు ఉన్నప్పటికీ రాగలిగినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని గురించి మీరు దీవించండి. ప్రతి జనం అనుభవంలోనికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు వాక్య అనుభవాన్ని కలిగి ఉండేదానికి మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయం ఇక్కడ కూడా గడిపే సమయం కూడా ఎంతో దీవెనకరంగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ఈ కూడికను మేము ముగించుకొని మా గృహాలకు వెళ్ళినాయండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ కృపాక్షేమములు మా అంటూ బయలుదేరి చేయండి. మీరు ఆకడ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తారండి. నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ మీ ప్రత్యక్షతను మేము అపేక్షించేటువంటి వారంగా ఉండగలుగుతూ సహాయం చేయండి. మీరు వచ్చినప్పుడు బుద్ధి గల కన్నికల వలె సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కొని ఆ పెళ్లి విందులో ప్రవేశించుటకు సహాయం చేయండి. ఒకవేళ మీరు ఆకడ ఆలస్యమైతే మరలా ఇలాగున మేము సంఘముగాను సమాజముగాను చేరవచ్చు వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మాలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, క్షేమమును, దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు రక్షకుని నామములో ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరొచ్చిన వారికి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఈ దినాన ఆత్మ సంబంధమైనటువంటి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి సహోదరుడు నాతానియేలుకును తోడైండును గాక. ఆమేన్. లోక సకల మహిమ లోక సకల మహిమ Yeah.
కూర్చోండి. దయచేసి గమనించండి. నాకు తెలిసి ఇంత పెద్ద వర్షం ఈ మధ్యకాలం ఎప్పుడుంటుంది. నటాలన్నా దేవుని స్తోత్రం. అయితే కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు ఆమె సాక్ష్యం పంచుకోండి. వర్షం ఉంది కాబట్టి. లేదా అయిపోయిందా? సరే చెప్తే ఇంక బాగుంటుంది. వస్తుంది. సర్లే సమయం అయిపోయింది కాబట్టి కూర్చోండి. అన్న కూడా చాలా దూరం నుంచి మన మధ్యలోకి వచ్చినాడు. శామ్యుల్ అన్న నిజంగా చూస్తే దేవుడు అన్నంత ప్రార్థనలు అన్నాడు. బుద్ధిగల స్త్రీలు ఎట్లా పరలోక రాజ్యానికి ఎట్లా పోయినారు. కరెక్ట్గా అదే సమయం దేవుడు కొంచెం గ్యాప్ ఇచ్చినాడు. ఆ గ్యాప్లో అందరం వచ్చినాం. లేదంటే మేము అక్కడ వంట చేసినప్పుడు అనుకున్నాం ఎవరు లేరు, ఏంటి ప్రభు అయినా. దేవుడు కొంతమందిని ఏర్పాట్లో ఉంచుకున్నాడు. అన్ని బట్టి దానికి ఎంత ఉన్నారు. వచ్చిన వారిని బట్టి వందనాలు, రాని వారిని బట్టి కూడా వందనాలు. సరే సమయం ఉంది కాబట్టి ఏమన్నా అన్న ప్రిపేర్ అయితే చెప్పండి. సాక్ష్యం పర్లేదు. సరే కొన్ని ప్రకటనలో యథావిధిగా రేపు సండే కొరకు ప్రార్థించండి. ప్రత్యేకంగా చెప్పినాం కదా, పక్కన స్థానికంగా సంఘం వాళ్ళు వస్తున్నారు, వారి కొరకే ప్రార్థించండి. బహిర్షభ నుంచి వారి కొరకే ప్రార్థించండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణం అనుకూలపడడానికి ప్రార్థించండి. ప్రెసిడెంట్ అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరు కూడా ఇక్కడే కూర్చోండి. ఇట్లే మ్యాట్స్ తీసేసి వేరే మ్యాట్స్ ఉన్నాయి, ఆ మ్యాట్స్ వేస్తారు. కొద్దిగా అనానుకూలత ఉంది, అది క్షమించండి. కొద్దిగా సర్దుకోండి దయచేసి. ఇక్కడే ఏర్పాటు చేస్తాం.